హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లర్న్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎపిసోడ్ 24. ఇప్పటి వరకు మన ఛానల్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీద 23 ఎపిసోడ్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, స్కిప్ చేయకుండా చూడండి. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు 5 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మనం నేర్చుకుంటున్నాం. ఈ విధంగా మనం నేర్చుకుంటే మనకు తెలియకుండానే 1 ఆర్ 2 మంత్స్‌లో నెంబర్ ఆఫ్ వర్డ్స్ మనం నేర్చుకుంటాం. సో, మన ఛానల్‌ని ప్రతిరోజు డైలీగా ఫాలో అవ్వండి. మనకిచ్చిన వర్డ్స్ ప్రతిరోజు నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రగైల్, అంటే సంథింగ్ విచ్ గెట్స్ బ్రోకెన్ ఈజీలీ, అంటే ఏదైతే సులభంగా విరిగిపోతుందో దాన్ని ఫ్రగైల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిక్చర్లో మనం చూస్తే గ్లాస్ అనేది బ్రోక్ అయినట్టు ఉంది, అంటే గ్లాస్ అనేది ఈజీగా బ్రేక్ అయిపోద్ది. సో గ్లాస్ అనేది ఫ్రగైల్ మెటీరియల్, ఆ విధంగా ఇరిగిపోతే దాన్ని ఫ్రగైల్ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ ఫ్లోరిస్ట్, అంటే ఏ పర్సన్ హూ సెల్స్ అండ్ అరేంజ్ కట్స్ ఫ్లవర్స్, అంటే ఎవరైతే పువ్వులను కోసి అమ్ముతారో ఆ పర్సన్స్ని ఫ్లోరిస్ట్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే పూల వ్యాపారి అని. ద థర్డ్ వన్ ఈజ్ ఫనాంబులిస్ట్, అంటే వన్ హూ వాక్స్ ఆన్ రోప్స్, ఎవరైతే తాడు మీద నడుస్తారో డేరింగ్గా ఆ పర్సన్స్ని ఫనాంబులిస్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిక్చర్లో మనం చూస్తే ఒక పర్సన్ ఒక ఎత్తైన ప్రదేశంలో ఈ కొండ నుంచి ఆ కొండకు మధ్య రోప్ వేసి నడుస్తున్నారు. ఆ విధంగా రోప్ మీద నడిస్తే ఆ పర్సన్స్ని ఫనాంబులిస్ట్ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ ఫోర్ట్ నైట్, అంటే ఏ పీరియడ్ ఆఫ్ 2 వీక్స్. మనకు బాగా తెలుసు 30 డేస్ని ఒక మంత్ అంటారు కదా, ఆ మంత్లో ఆఫ్ అంటే 15 డేస్ని ఫోర్ట్ నైట్ అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఫ్యూస్లేజ్, అంటే ద మెయిన్ బాడీ ఆఫ్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే ఏరోప్లేన్ ఉంటుంది కదా, ఏరోప్లేన్ మెయిన్ బాడీ మొత్తాన్ని ఫ్యూజ్లేజ్ అంటారు. సో మనం నేర్చుకున్న 5 వర్డ్స్ ఇవి. ఈ రోజు కూడా 5 వర్డ్స్ నేర్చుకున్నాం. సో ఇదే విధంగా ప్రతిరోజు మన ఛానల్ ఫాలో అవుతూ వర్డ్స్ నేర్చుకోండి. ఒక్కసారి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీద మనకి గ్రిప్ రావాలంటే కష్టం, కాబట్టి డైలీ 5 చొప్పున మనం నేర్చుకుంటే ఈజీగా వాటి మీద మనకు కమాండ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్